మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో కాలభైరవ దేవాలయం ఉంది. కాలభైరవ దేవాలయ నిర్మాణం పురాతన దేవాలయ అవశేషాలపై నిర్మించబడింది. గతంలో దేవాలయం భద్రసేన్ అనే రాజుచే నిర్మించబడింది అని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ విషయం స్కంద పురాణంలోని అవంతి ఖండంలో ప్రస్తావించబడింది. పరమర కాలం 9వ-13వ శతాబ్దం చెందిన శివుడు, పార్వతి, విష్ణువు, వినాయకుడి చిత్రాలు ఈ ప్రదేశం నుండి తిరిగి పొందబడ్డాయి. దేవాలయ గోడలు మాల్వా చిత్రాలతో అలంకరించబడ్డాయి. ప్రస్తుత దేవాలయ నిర్మాణం మరాఠా సాంప్రదాయాన్ని చూపుతోంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం 3వ పానిపట్ యుద్ధంలో మరాఠా ఓటమి తర్వాత మరాఠా జనరల్ మహదాజీ షిండే తన పాగ్రీను అనగా తలపాకాను దేవుడికి సమర్పించాడు. ఉత్తర భారతదేశంలో మరాఠా పాలనను పునరుద్ధరించడంలో భాగంగా తన విజయం కోసం ప్రార్థించాడు. మరాఠా శక్తిని విజయవంతంగా పునరుత్థానం చేసిన తర్వాత అతను దేవాలయం పునరుద్ధరణను చేపట్టాడు. కుంకుమ లేదా వెర్మిలియన్తో పొరలుగా ఉన్న రాతి రూపంలో కాలభైరవ ఫోటో ఉన్నది. దేవుడి వెండి తల మరాఠా శైలి పగ్రీతో అలంకరించబడింది. ఇది మహదాజీ షిండే కాలం నాటి సాంప్రదాయం. అష్టభైరవులలో కాలభైరవుడు వారి ప్రధానుడిగా పరిగణించబడుతున్నాడు. కాలభైరవుని ఆరాధన సాంప్రదాయబద్ధంగా కాపాలిక, అఘోరా శాఖలలో ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని వర్గాలకు ప్రముఖ కేంద్రంగా ఉంది. పంచమాకార అని పిలువబడే 5 తాంత్రిక కర్మలలో మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథున ఒకటిగా దేవాలయంలోని భైరవుడికి మద్యం అందించబడుతుంది. పాతకాలంలో మొత్తం 5 నైవేద్యాలు దేవతకి సమర్పించబడ్డాయి. కానీ ఇప్పుడు మద్యం మాత్రమే అందించబడుతుంది. మిగిలిన 4 అర్పణలు సంకేత ఆచారాల రూపంలో ఉంటాయి. దేవాలయం వెలుపల విక్రేతలు కొబ్బరికాయలు, పువ్వులు, మద్యం సీసాలతో కూడిన ప్రసాదాల బుట్టలను అమ్ముతారు. లైసెన్స్ లేని మద్యం విక్రయదారుల వల్ల భక్తులు మోసపోకుండా ఉండేందుకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం దేవాలయం వెలుపల మద్యం కౌంటర్లను ఏర్పాటు చేసింది. కౌంటర్లో దేశ మద్యం, విదేశీ మద్యం రెండింటినీ విక్రయిస్తారు. ప్రతిరోజు వందలాది మంది భక్తులు దేవునికి మద్యాన్ని సమర్పిస్తారు. భక్తులు మద్యం బాటిళ్లను పూజారికి అందజేస్తారు. భక్తులు ఇచ్చిన మద్యం బాటిళ్లను పూజారి సాసర్లో పోసి దేవుని పెదవుల దగ్గరకు సాసర్ను తీసుకుంటాడు. అతను ప్లేట్లో కొంచెం వంచినప్పుడు కొంత మద్యం అదృశ్యమవుతుంది. సీసాలో 1/3 ప్రసాదంగా భక్తుడికి తిరిగి ఇవ్వబడుతుంది. దేవాలయ పూజారులు అలాగే పలువురు భక్తులు దేవుని పెదవుల దగ్గర ఎటువంటి కుహూరం లేదని, దేవుడు తనకు సమర్పించిన మద్యాన్ని అద్భుతంగా మింగాడని పేర్కొన్నారు. అయితే దేవాలయ పూజారి సందర్శకులకు విగ్రహాన్ని పరిశీలించడానికి అనుమతించరు. అతను మాత్రమే అద్భుతం చేయగలడని, విగ్రహాన్ని మద్యం మింగడానికి ప్రయత్నించిన ఇతరులు విఫలమయ్యారని కూడా అతను పేర్కొన్నాడు.